ఎందుకు ఎలా అనిపించింది? అంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ అసలు ఫస్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? థియేటర్ ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత ఏం ఎక్స్పీరియన్స్? బుచ్చిబాబు గారిని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ చరణ్ గారు దానిలో ఆ క్యారెక్టర్ మెయిన్. ఆ పెద్ది అనే క్యారెక్టర్లో చరణ్ జోళ్ళ క్యారెక్టరే చేశాడు. ఆయన సినిమా క్యారెక్టర్ ఒప్పుకోవడానికి కారణం అసలు ఆ సినిమాలో ఆయన చెప్పిన బుచ్చిబాబు చెప్పిన స్టోరీకి అయ్యి ఉండొచ్చు. చరణ్ చోట్ల అందరూ పెద్ది పెద్ది అంటారు. పెద్దిలో కర్ణపడేది మొత్తం చరణే. దానిలో సాంగ్స్ కానీ శ్రీదేవి గారి అమ్మాయి కానీ జాన్వీ కపూర్ కానీ అబ్బా చాలా యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ అయితే రెహమాన్ గారు చాలా తర్వాత ఇలాంటి మ్యూజిక్ అందించడం చాలా బాగుంది. అదో లాస్ట్ 5 minutes మాత్రం చాలా అద్భుతంగా చరణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏదైతే ఆట కోసం దాని గురించి మాట్లాడారో, ఇంతకుముందు ఎప్పుడైనా మన గ్రామాల నుంచి వెళ్ళిన కుర్రోళ్ళు బాగా ఇదైన దాని గురించి ఎలా మాట్లాడతారో దాని గురించి మాట్లాడారు. మన క్రికెట్లో ఒక అమ్మాయి కూడా మా ఊరికి రోడ్డు కావాలని ఎలా అడిగిందో అలా చరణ్ గారు దానిలో చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. అన్న మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మూవీకి ప్లస్ పాయింట్ బుచ్చిబాబు గారు ఆయన రామ్ చరణ్ గారు పిక్ చేసుకోవడం ఒకటి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు ఆయన బీజిఎం కానీ ఆయన తీసుకున్న టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మూవీ ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళాలి అనుకుంటే ప్రీమియర్స్ కావాలన్న. ఫస్ట్ పాయింట్ ప్రీమియర్స్ ఖచ్చితంగా కావాలి అండ్ షోస్ కావాలి. అలాంటి టైంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి. అది పక్కన పెడితే మూవీ ఇన్ని అడ్డంకులు దాటుకొని నిజంగా ఒక పోరాటం చేసి ఈరోజు బ్లాక్ బాస్టర్ అనిపించుకుంటుంది అన్న మూవీ. చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. అండ్ బుచ్చిబాబు గారి మీద కొంచెం డౌట్ ఉంది. ఆయన అయితే క్లియర్ కట్గా ఆయన ఎంత హ్యాండిల్ చేస్తున్నది చూపించారన్న మూవీలో. థ్యాంక్స్ అన్న. ఇంట్రో అయితే చాలా కొత్తగా చూపించారన్న. ఇంట్రో రామ్ చరణ్ గారి ఇంట్రో నార్మల్ ఒక అంటే స్టార్డమ్ ఉన్న హీరోలకు కాకుండా నార్మల్ ఒక యాక్టర్ని లైక్ పెద్ది. ఇక్కడ రామ్ చరణ్ గారు కాదు పెద్ది ఇంట్రడక్షన్ చూపించారు. ఇక్కడ రామ్ చరణ్ గారి స్థాయిలో చూపించారంటే ఒక 40 కార్లు లేవు అట్లా ఏం కాకుండా ఒక క్యారెక్టరైజేషన్ పరంగా సినిమా అనేది తీసుకెళ్లారు. దాని ప్రకారంగా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ లెవెల్ ఎక్కడి నుంచి అయితే గ్రాస్ పెరుగుతుంది అనేది దానికి మెయిన్ కీ రోల్ జగపతి బాబు గారు అవుతారన్న. జగపతి బాబు గారు ఈ మూవీకి మెయిన్ కీ రోల్ అవుతారు. చాలా పాయింట్స్ అనేది బయటికి చెప్పలేని పాయింట్స్, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. చూసిన ప్రతి ఒక్కరికి అర్థం. టీజర్ రిలీజ్ అయినప్పుడు మేము ఒకటి అనుకున్నాం, లైక్ ఉప్పెన సినిమా అప్పుడు ఏదైతే జరిగిందో క్లైమాక్స్ అదే ఉంటుంది అనుకున్నాం. అలాగే జరిగింది. మూవీ క్లైమాక్స్ దాకా ఆయన యాక్టింగ్ లెవెల్ దగ్గర నుంచి మ్యూజిక్ నుంచి డ్యాన్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఎక్కడా ఒక బోర్ లేకుండా క్లీన్ స్టోరీ అనేది మూవీ చాలా బాగా తీశారన్న. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అని చెప్పాలంటే అన్న మెజారిటీ ప్రతి ఒక్కదానికి ఒక పాయింట్ ఉంటుంది. దీనికైతే పాయింట్ అనేది లేదన్న. మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 10 పెట్టుకోవచ్చు. 5 out of 5 అయితే ఖచ్చితంగా ఇస్తానన్న. అన్న కలెక్షన్ రావాలంటే మళ్ళీ ఇది ఇంకొక వేరేకి వెళ్ళిపోయింది అన్న. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే ఒక 100 crores అనుకుంటున్నాము. కానీ మాకు ప్రైస్ హైక్స్ ఇవ్వరు కదన్న. అది చిరంజీవి గారికైనా ప్రైస్ హైక్స్ ఇవ్వరు, పవన్ కళ్యాణ్ గారికైనా ఇవ్వరు. ఇది మేము కొట్టుకునే ఆవేదనే. అండ్ రామ్ చరణ్ గారి సినిమా అన్నా కానీ చిరంజీవి గారి సినిమా అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నా కానీ టికెట్ ప్రైస్ హైక్స్ రావు. ఇది మా అందరికి తెలిసిన విషయమే. అండ్ నెగిటివ్ వస్తుంది, ప్రొడ్యూసర్ సంఘాలు వస్తాయి. ఇది హరహర వీరవన్లో ఇప్పుడు జరిగింది, ఉస్తాద్ అప్పుడు జరిగింది, అండ్ వరప్రసాద్ సినిమా అప్పుడు జరిగింది, అండ్ ఇప్పుడు జరిగింది. అలాంటి ప్రొడ్యూసర్లు రేపొద్దున వాళ్ళ ఈ సినిమాలు వస్తాయి. లైక్ పేర్లు చెప్పడం, కుబేరా తీసిన వాళ్ళు కావచ్చు, లేదా రేపొద్దున సల్మాన్ ఖాన్ గారితో తీస్తున్న వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళందరూ రేపొద్దున మీ సినిమాలు వచ్చినప్పుడు మేము బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీ మీటింగ్లు పెట్టారు కదా, మేము చిటికలే చెప్తున్నాం. ఆ రోజు మేము చూపిస్తాం బాయ్కాట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇలాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా ఇలాంటి మంచి మూవీస్ కూడా అలా చేయడం అనేది నచ్చలేదన్న. చాలా బాధ వేసింది, చాలా బాధ. అంటే ఇట్లాంటి మంచి మూవీస్ కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. లైక్ ఒకళ్ళు వచ్చేసి గోల్డ్ మైనింగ్ చేసే వాళ్ళని హీరోని చేస్తారు, ఇంకోటి కొట్టేసుకునే వాళ్ళకి ప్రైస్ హైక్లు ఇస్తారు. అట్లా చేసిన ప్రతి సినిమాలకు హైక్లు ఇస్తారు. కానీ ఒక రామ్ చరణ్ గారు అంటే ఎందుకు ఎవరో నాకు అర్థం కాదు. లైక్ ఇట్లాంటి సినిమాల కన్నా రామ్ చరణ్ గారు ఇట్లాంటి స్టోరీ ఉన్న సినిమాలకు కూడా ఇవ్వకపోతే, పర్మిషన్స్ అనేవి కూడా ఇవ్వకపోతే చాలా బాధ వేస్తుంది ఫ్యాన్స్ పరంగా. థ్యాంక్ యూ. అర్జెంటుగా మన శ్రీనగర్ కాలనీ వెళ్ళిపోవాలి కదా ఫస్ట్ గ్యారంటీ